నర్సే తాతతో రప్ప 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 ఇక మీకు ఎరికేనా ఇక తాత దినం ఎక్కడ పోతుండు ఏడ అండ పెడుతుండు ఏమేమి గుసగుసలు పట్టుకొస్తుండు అనేది ఇక ఏం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మలా రెడ్డి ఏం చెప్పబోతుంది ఎటెట సంగతి. మరి బీఆర్ఎస్ కోలేమో 10 ఏళ్లలో మేము బ్రహ్మాండంగా ఉరుకులో పెట్టించాం ప్రగతిని. మా కేసీరావు తలుసుకుంటుర్రు కోల్చుకుంటుర్రు. జూబ్లీ హిల్స్ జనాలు మమ్మల్నే కలవరిస్తుర్రు అంటుర్రు. నిజమే నానమ్మ కలవరిస్తుర్రా? ఎందుకు కలవరిస్తారు? 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ కి గోపీనాథ్ గారికి అవకాశం ఇస్తే ఈ జూబ్లీస్ ఏరియాలో ఏం డెవలప్మెంట్ చేసిండో మనందరికీ తెలిసినటువంటి విషయమే. డెవలప్మెంట్ ఏం జరిగిందనేది ప్రజలకి అందరికీ తెలుసు. మనం అనుకుంటాము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని, కానీ దాని ఆలోచన దానికే ఉంటుంది, దాని చూపులు దానికే ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండి పెద్ద చేసింది ఏం లేదు, ఒరిగింది కూడా ఏమీ లేదు. చిన్న టెంపుల్ దగ్గర పైప్ లైన్ ఉంటే ఆ పై నుంచి పైప్ లైన్ అక్కడ కనెక్షన్ ఉంటే కనీసము ఆ కనెక్షన్ కూడా పొంగి పొరుతా ఉంటే కనీసం ఎన్నిసార్లు ఇంటిమేట్ చేసినా కూడా కనీసం పట్టించుకున్న నాదురు లేరు. సినిమా ఇండస్ట్రీకి ఒక్కటికి ఫైనాన్షియల్ చేసి తర్వాత వాళ్ళకి కమిట్మెంట్ గా ఉంటే సరిపోతుందా గోపీనాథ్ గారు? ఇక్కడ మాస్ లొకేషన్ కి వచ్చి ఇప్పుడు ఏంటంటే ఈ రేహమత్ నగర్ తర్వాత ఈ వెంకటగిరి కాలనీస్ చాలా కాలనీస్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే యూసఫ్ కూడా బస్తీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, లైట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం మూసి అంతా పొంగి పొర్లుతా ఉంది. అదంతా కూడా డ్రైనేజ్ మూసిలాగా పొంగుతుంది. మేము డోర్ టు డోర్ క్యాంపెనింగ్ వెళ్తా ఉంటే అక్కడ అసలు నడవలేని సిచ్యువేషన్ ఉంది. అందరూ ఇక్కడ అందరూ లీడర్లే ఉన్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ప్రజలు వెళ్ళి అక్కడ ఇంటిమేట్ చేసి అడిగితే కూడా ఎవరు పట్టించుకున్నటువంటి నాదు లేరని మేము గడప గడప ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మన యొక్క నవీన్ యాదవ్ అన్నకి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. భారీ మెజారిటీతో మేము ఈసారి మా లోకల్ లీడరు. సో మాకు ముందు నుంచి కూడా మాకు చావులంటే బ్రతుకులంటే శ్రీమంతాలు చేసి పెళ్లిళ్ళు చేసి పేరెంటాలు చేసినా కూడా మాకు అన్న మాకు ఇది ఆపతంటే మేమున్నామని చెప్పేసి ముందుకు వచ్చి శ్రీశైలం అన్నగా అదే విధంగా నవీన్ అన్న కూడా ముందుకెళ్ళి వచ్చి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి చేస్తా ఉన్నారు. ప్రజల మెప్పు పొందినటువంటి వ్యక్తి మేము గడప గడప ప్రచారానికి వెళ్ళినప్పుడు అది కూడా చెప్తా ఉన్నాం. 2 సార్లు అన్న ఒకటి ఇండిపెండెంట్ గా వేశారు, అంతకుముందు పార్టీ తరఫున వేస్తే కూడా 2 సార్లు ఓడిపోయినటువంటి అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా 3వ సారి అన్నకు ముచ్చటగా మనమందరం కూడా భారీ మెజారిటీతో పట్టం కట్టాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఉన్నాం మేడం అని చెప్పేసి వాళ్ళు గడప గడప మేము వెళ్తున్నప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఈసారి మనము ఈ యొక్క జూబ్లీహిల్స్ సీటు ఖచ్చితంగా మనమే గెలుచుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు ముచ్చట ఏందో ఎరకలే నిర్మలా మాకు ఒకటే ఏడుస్తుందట, ముఖాన కొంగు పెట్టుకొని ఒకటే ఏడుస్తుందట, ఓట్లో అని నిద్రలు కూడా కలవరిస్తుందట సునీతమ్మ. ఇక వాళ్ళు మరి పెద్ద మంచి కేసీరావు రాములు కూడా లాగా అదే పని పెట్టు అట్లయితే నీకు ఓటు రాతే అంటున్నారట. మరి సానుభూతి ఏమన్నా అటు మళ్ళీనా సానుభూతి చెప్పుకొని ఒక ఆడపిల్ల అని ఒక లేడీని ముందు పెట్టి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి నాటకాలు బూటకం అందరికీ తెలుస్తూనే ఉంది. ప్రజలకి ఏ విధంగా మొహం పెట్టుకొని వస్తాడో కేసీఆర్ మనం కూడా చూద్దాము. నిన్న మనం ఏదో చెప్పినామని ఏదో ట్రోల్ చేశామని చెప్పేసి ఇవాళ బీభోత్సవంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ ఏంటి, అదే విధంగా హరీష్ రావు ఏంటి, కవితకి ఏంటి, మరి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యి ఉండి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రానటువంటి తాకల చరిత్ర ఇవాళ కేసీఆర్ కు లేదా? నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ చేసినటువంటి దుర్భరమైనటువంటి పరిపాలన ఏంటి? ఒక ఆడపిల్ల అయి ఉండి కూడా కవితక్క చేసినటువంటి లిక్కర్ స్కామ్లు ఏంటి? కేటీఆర్ బినామీల పేరు మీద వేల కోట్లు లక్షల కోట్లు దండుకొని విదేశాలలో బ్యాంకులలో పెట్టినటువంటి చరిత్ర. అదేవిధంగా ఒకప్పుడు రబ్బర్ చెప్పులతో 2001కి రబ్బర్ చెప్పులతో వచ్చినటువంటి ఇవాళ మన హరీష్ రావు గారు ఇవాళ లక్షల
వందల కోట్లకు ఎదిగినాడంటే ఇవాళ ఇవన్నీ స్కాములు కావా? బీఆర్ఎస్ వాళ్ళకు 10 ఏండ్లు పట్టం కడితే చేసింది ఏముంది, ఒరిగిందేముంది, ప్రజలకు చేసినటువంటిది ఏముంది? అదే మన రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మనకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. ఏ చరిత్ర ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ చరిత్రలో ఇలా ఎప్పుడన్నా జరిగిందా? సో కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఒక ఆడామ అని చెప్పేసి ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ ఇవాళ ఓట్లు అడిగితే ఇవాళ ప్రజలు ఏం సిద్ధంగా లేరు. సానుభూతి ఓట్లు వేయడానికి కూడా ఎవ్వరు ముందుకేం రావడం లేదు. ఇవాళ గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇస్తే ఎంత డెవలప్మెంట్ చేసిండు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ ఎంత తెలుసో, మళ్ళా సునీతమ్మకు పట్టం కడితే ఇవాళ గెలిపించుకుంటే మనకేం చేస్తుంది అనేది కూడా మన యొక్క బస్తీలలో అందరికీ అర్థమవుతా ఉంది. అలాంటిది ఏం లేదు. ఈసారి మనము నవీన్ అన్నను భారీ మెజారిటీతో మనం ఖచ్చితంగా 50,000 నుంచి 60,000 భారీ మెజారిటీతో గెలిపించుకొని ఈ యొక్క జూబ్లీస్ ప్రజలకి ఈసారి మనము ఖచ్చితంగా డెవలప్మెంట్ ఏంటో ఒక్కసారి మా అన్నకు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి కూడా మేము డోర్ టు డోర్ కూడా చెప్తా ఉన్నాము. ఏం లేదు కానీ ఆకర్షణకు ఈ ఆర్మూరు కోల్యాగా జీవన్ కోల్యాగా ఉంది కదా, అదేమో అసలు మంచి మనసు కాదని అది డప్పు కొడుతుందట. ఇక అది ఉంటే కదా, అది కోల్యాగా దాని పేరు నాకు వస్తలేదు, ఆర్ఎస్ ప్యాగ్ ఏదో ఉంది కదా, ఆ కోల్యాగా ఏమో జూబ్లీస్ మీ అయ్య జాగిరా అని అది కూరాడు మాయమంతా అది ఎంచిపోస్తుందట. ఇక ఇటు మళ్ళీ కౌశిక్ కోల్యాగా అది శంకర బింగరం అదే గుర్తుందట. వాళ్ళని గెలిపించుకుంటే మన పక్కన బాంబులు బల్యాలు ఉన్నట్టే అది అంటుందట. ఏంది గందరగోళం, వాటికి ఏం చెప్తావు? కౌశిక్ రెడ్డి మాత్రము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా కూడా నోటికి ఎంత వస్తే అంతే, ఒక రేవంత్ రెడ్డి నన్ను పట్టుకొని ఎంత వస్తే అంత మాటే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది తగదు. కౌశిక్ రెడ్డి ఏదో కేటీఆర్ హరీష్ రావు గారి హిమ్మతి చూసుకొని నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు యూత్ అయినంత మాత్రాన నీ నోటికి అద్దు అంటూ తాళం అంటూ పెట్టుకోవాలి. అదే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పావని. నీకు కేసులు పెట్టి బొక్కలో దోస్తే కనీసం నిన్ను జైల్లో నుంచి ఇడిపించుకొచ్చే నాదుడు కూడా ఉండడు. నువ్వు అనుకుంటున్న ఎగిసెగిసి పడుతున్నావు. ఎగిరెగిరి పడే ఇస్తారాకు మళ్ళీ ఏడబడలో గాడే పడుతుంది. సో నీకు ఇవాళ నోరుందని చెప్పేసి నీకేదో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మా బాప్ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నావు. కానీ మాకంటూ మా కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఆ పద్ధతి ప్రకారమే మేము వెళ్తా ఉంటాము. ఎప్పుడు కూడా మేము లిమిట్ అనేది దాటము. మాకు ఒక పద్ధతి ఉంది కాబట్టి సిస్టమేటిక్ గా మేము వెళ్తున్నాము. మేము నోరు జారితే, మేము నోరు విప్పితే నువ్వు ఊరి వేసుకొని సచ్చేటంత మాటలు మేము కూడా మాట్లాడతాము. కానీ పావని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు ప్రతిదీ కూడా. ఈసారి నువ్వు నోరు జారినవంటే మాత్రం సుమా నీ మీద కేసులు పెట్టి నిన్ను బొక్కలో దోయించేదాకా కూడా నేను వదలనని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి తర్వాత పావని రెడ్డికి నేను మరీ చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా మీ పప్పులు ఇక ఉడకవు. అయిపోయింది. గోపీనాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏదో సానుభూతి ఓట్లు మీరు మాటకు మాట మాట్లాడి మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు నోటికి వస్తే ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. కానీ 22 నెలలలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ చాలా ఉంది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు చారణ చేస్తే రూపాయి పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకంటే మీడియా అంతా మీవి, ఛానల్స్ అన్ని మీవి, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి. మేమేమంటున్నామంటే మేము రూపాయి చేస్తే మేము ఒక 20 పైసల వంతు కూడా మేము పబ్లిసిటీ చేసుకోం. ఎందుకంటే మేము వైరల్ చేసుకోము. మాకు మీడియా పరంగా మాకు అవసరం లేదు. మేము పబ్లిక్ లోకి వెళ్తే మేమేంటనేది, మేము చేసినటువంటి 22 నెలల్లో చేసినటువంటి డెవలప్మెంట్ అనేది ఏంటి అనేది ప్రజలు చెప్తారు. రేపు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్లు 11వ తారీఖు నాడు జరిగితే 14వ తారీఖు నాడు రిజల్ట్ తో మీకు చెప్పు దెబ్బలు కొడతామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గిదుల్లా నిర్మలారెడ్డి ఈ రకంగా మన నేను ఆంబాయం వెళ్ళబోసు ఏం కథ బద్దలు వస్తుందో చూస్తా, మీరు చూస్తూనే ఉంటారు మన నేను